హలో అండి, ఈరోజు వీడియోలో కాలర్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ టైం అయితే నేను కొన్ని వీడియోస్ బ్యాక్ అయితే నేను కాలర్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను. ఒకళ్ళైతే కామెంట్ చేశారు, అర్థం కావడం లేదు, కొంచెం డీటెయిల్గా పెట్టండి అని అన్నారు. అందుకని అయితే నేను మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను. నేను ఇట్లాగైతే కాలర్స్ రెండు అయితే ఐరన్ చేసేసుకున్నాను. క్లాత్కి ఒక సైడ్ గమ్ ఉంటుంది కదా, దాన్ని క్లాత్ వైపు పెట్టి అయితే ఇలాగైతే నేను ఐరన్ అనేది చేసేసుకున్నాక స్టిఫ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కాలర్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలో డ్రెస్ నెక్ అయితే చూసేద్దాము. ఇప్పుడు వీటిని డివైడ్ చేసేసుకోవాలి. డివైడ్ చేసేసుకొని పావించు క్లాత్ ఉండేటట్టు మనం అటు సైడు ఇటు సైడు ఫోల్డింగ్కి తగ్గట్టుగా ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా బకరానికి అటు సైడ్ ఇటు సైడు కొంచెం క్లాత్ అనేది ఉంచేసుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం పై వైపు అయితే ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని అయితే కుట్టేసుకోవాలి ఎడ్జ్కి. అలా కుట్టేసేసుకున్న తర్వాత మనం ఇంకో సపరేట్ క్లాత్ అయితే పెట్టుకొని దీనికి సమానంగా ఎంత పడుతుందో అంత క్లాత్ అనేది తీసుకోవాలి. ఇట్లా మనం క్లాత్ని సమానంగా అయితే తీసుకొని మనం ఇంకో వైపు అయితే క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా వైపు ఇట్లాగా బకరం మీద కాకుండా విడిగా క్లాత్ మీదే పడేటట్టు అయితే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాం కదా, కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ పావించు క్లాత్ అనేది మనం ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఫస్ట్ కట్ చేసిన క్లాత్కి, దానికి ఈక్వల్గా అయితే మనం ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపు కూడా అట్లాగే మనం మడతేసుకున్న దాని మీద ఇంకో పావించు కుట్టు లోపలికి వెళ్ళిపోయేంత క్లాత్ అయితే ఉంచుకొని అయితే మొత్తం ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల వైపు ఇలాగ నేను చూపించిన విధంగా నాట్లు అనేవి పెట్టేసుకోవాలి. ఎందుకంటే కాలర్ తిరగడానికి యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు సెంటర్ పాయింట్లు అనేది మార్క్ అనేది పెట్టుకుంటున్నాను షోల్డర్ దగ్గర. ఇప్పుడు నేను యూనిఫామ్కి కాలర్ ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం వెనకమాల కాలర్ ఉంటుంది కదా, అక్కడ సెంటర్ పాయింట్లో అయితే మనం మార్క్ అనేది వేసుకోవాలి. రాంగ్ సైడ్ని మనం మిషన్ వైపు అయితే వచ్చేటట్టు సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి. రాంగ్ సైడ్కి మనం బకరం అంటించిన క్లాత్ కాకుండా ఇంకో క్లాత్ అనేది ఉంది కదా యాడ్ చేసింది, దాన్ని మనం ఇట్లాగా మన వైపుకి అంటే కాలరు లోపల వైపు నుంచి బయట వైపుకి రావడానికి మనం ఎలాగైతే యూజ్ చేసుకుంటామో పెట్టుకొని అలాగా ఇప్పుడు నేను చూపించినట్లుగా అయితే పెట్టేసేసుకొని కుట్టేసేసుకోవాలి. ఒక పాదం వార గ్యాప్తో అయితే మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం క్లాత్, ఆ క్లాత్ ద్వారా అయితే మనం ఎక్స్ట్రా అనేది కుట్టేసుకొని ఇట్లాగా కాలర్ మొత్తం ఒక సైడ్ అయితే కుట్టేసేసుకోవాలి. నేను డీటెయిల్గా చెప్దామని చెప్పేసి ఇన్ని వీడియో చేశానండి, కొంచెం టైం పడుతుంది. కానీ ఒకసారి చూస్తే ఇంకోసారి చూసే అవసరం అయితే లేకుండా అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. మనము క్లాత్కి రాంగ్ సైడ్ అంటించేసుకున్నాం కదా, అంటించేసుకున్న తర్వాత మనం కాలర్ ఎలాగా చేసుకోవాలి, కార్నర్లు అనేవి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. మనం ఉక్స్ పట్టి కాజా పట్టికి పెట్టేసి ఉంటాం కదా, దానికి సమానంగా అయితే మనం ఆ రెండు క్లాతుల్ని కలిపేసి అయితే ఫోల్డింగ్లో లోపలికి వెళ్ళిపోయేంత ఖర్చు అయితే ఉంచుకొని అయితే మనం ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం బకరం అంటించిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే రివర్స్ అనేది చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకున్న తర్వాత కాలర్ డ్రెస్కి అయితే ఇలాగైతే ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా అనేది కాలర్ వచ్చేసిందో. ఇప్పుడు మనం ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని లోపల వైపు అయితే మడతేసేసి మనం వేస్ట్ క్లాత్ మొత్తాన్ని లోపలికి తోసుకుంటా అయితే మనం కాలర్ చుట్టూ ఇటు సైడ్ అయితే కుట్టేసుకోవాలి. ఈ కాలర్ మనం వేసేటప్పుడు మనకి ఒరిజినల్ వైపుకి అయితే కాలర్ అనేది ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అంతా మనం ఇట్లాగైతే లోపలికైతే పెట్టేసేసుకొని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయితే కాలర్ అయితే వేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, కానీ ఒకసారి వివరంగా చూస్తే కనుక ఇంకోసారి చూసే అవసరం లేకుండా అయితే ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫాలో చేయండి.